ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అండ్ ఎలా అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి. ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే బ్రదర్ మేము వీడియో అప్లోడ్ చేస్తున్నాం బట్ 500-600 వ్యూస్ దగ్గరకు వచ్చేసి ఆగిపోతున్నాయి, సో మా వీడియో అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు కూడా ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీకు ప్రాసెస్ చెప్తాను, ఎలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? సో ఇది ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో దట్ అందరికి అర్థమవుతుంది కదా ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ప్రమోషన్ అయితే చూడండి. సో టెలిగ్రామ్లో బెస్ట్ యూసేజ్ అని ఒక ఛానల్ ఉందండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ ఛానల్లో వచ్చేసరికి 51 ఫాలోవర్స్ ఉంటారు. చాలా నీట్గా అది కూడా మనకి అవసరమయ్యే డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తారండి. అంటే అన్నెసెసరీవి కొంతమంది పోస్ట్ చేస్తారు. సో అట్లాంటివి కాకుండా మన డైలీ లైఫ్లో మనకి యూజ్ అయ్యే డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ప్రైస్ తగ్గినాయి అనుకోండి, వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, మనకి లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్స్ మీద క్లిక్ చేసి మనం పర్చేస్ చేయటం వల్ల మనకేంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, కొంచెం ప్రైస్ తగ్గటం అండ్ అట్లాగే కూపన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అసలు ధర కంటే కూడా కొంచెం తక్కువకి కొనుక్కోవచ్చు అనమాట. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి అయితే ఫాలో అవుతున్నాను ఈ ఛానల్ని. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సిన డీల్ చూసుకొని పర్చేస్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ ప్రకారం చాలా ఛానల్స్కి మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మీకు బెస్ట్ ఛానల్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, లక్ష్మీ వండర్స్ అని చెప్పేసి. ఈ ఛానల్లో మిలియన్స్ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి, లక్షల్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి, వేలల్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా? అండ్ ఆల్సో నా ఛానల్లో కూడా నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను. అయినప్పటికీ కూడా నా ఛానల్లో వ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి మీకు షార్ట్ వీడియోస్లో. ఓకేనా? సో దీని ప్రకారం మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇక నేను అప్లోడ్ చేసే ప్రాసెస్, ఏ ఛానల్కైనా మేము ఎలా అప్లోడ్ చేస్తాం ఒక షార్ట్ వీడియో విత్ ఎస్ఈఓ. ఓకేనా? ఎస్ఈఓతో ఎలా అప్లోడ్ చేస్తామో చెప్తాను చూడండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ మీరు షార్ట్ వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. అంటే ఒక మొబైల్తో మీరు షార్ట్ వీడియో ఏది అప్లోడ్ చేయాలో అది రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఏంటంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, దీని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఏ షార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఈ క్రియేట్ ఏ షార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ బాటంలో మీరు ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకుండా పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఎలా కొట్టేసేయండి. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సింపుల్గా మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న వీడియో సెలెక్ట్ చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. సో దీన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇలా ఉంటుంది, అంటే ఓవరాల్గా ఇది నేను ల్యాండ్స్కేప్లో చేసిన వీడియో కదా, దీన్ని పోర్ట్రేట్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ వీళ్ళు సైడ్స్ ఒక చిన్న బార్డర్స్ ఇస్తారు, ఈ బార్డర్ లోపలే వీడియో ఉండాలి అని చెప్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ పైన టెక్స్ట్ అండ్ ఈ కింద స్క్రీన్ షాట్స్ ఇవన్నీ ఎలా ఇచ్చాను అని చెప్పేసి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అంటే ఒక షార్ట్ వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో కొత్తగా వచ్చే వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు దీన్ని కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మీకు బార్డర్లో కొంచెం వీడియో అనేది కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోని మొత్తం ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకోవాలంటే అంటే వీడియో మొత్తం కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలంటే కింద ఇక్కడ ఒక మీకు చిన్న లైన్ కనిపిస్తుంది కదా, పుల్ల. సో దాన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసి చూసుకోండి, ఏదన్నా కొంచెం అవుట్లైన్ వెళ్తుందా, అవుట్లైన్ వెళ్తే కొంచెం సరి చేసుకోండి మీరు. ఓకేనా? సో ఓవరాల్గా నాకైతే కరెక్ట్గానే ఉంది వీడియో. ఓకేనా? సింపుల్గా నేనేం చేస్తానంటే డన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. కింద డన్ అని చూడండి, దాని మీద క్లిక్ చేద్దాం. మీరు క్లిక్ చేస్తే మీకు వీడియో లోడ్ అవుతుంది, అంటే వీడియో అప్లోడింగ్కి ప్రిపేర్ అవుతుంది. సో మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ మార్క్ కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ బాటంలో ఆ టిక్ మార్క్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీరు ఎలా అయితే పెట్టారో ఆ వీడియో వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, పైన బోర్డరు, టెక్స్ట్ అండ్ కింద నేను ఇదంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అండ్ సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, పైన టాప్లో ఉంటుంది చూడండి, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మీరు టెక్స్ట్ కానీ ఏదన్నా సరే స్క్రీన్ మీద ఇవ్వాలి అని అనుకుంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే యాడ్ చేయండి. ఇక్కడ మీకు సౌండ్, టెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవంతా కరెక్ట్గా ఉండవండి, మీకు టెక్స్ట్లో స్టైల్స్ ఇవన్నీ కూడా మీకు అంత బాగోవు ఇక్కడ. ఓకేనా? వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే మీరు టెక్స్ట్ ఇదంతా కూడా యాడ్ చేయండి. నేను ఒక సపరేట్ ఒక వీడియో చేస్తానండి, ఒక టెక్స్ట్ వీడియో ఎట్లా అంటే ఒక షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది. ఓకేనా? అండ్ ఇక మీకు
క్యాప్షన్ యువర్ షార్ట్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీరు దేని గురించి చేశారు, సో దాని టైటిల్ మెన్షన్ చేయండి. ఇప్పుడు షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత వస్తుంది అనే దాని గురించి నేను చెప్పాను కదా, సో దానికి సో ఇట్లాగా టైటిల్ అయితే పెట్టాను నేను, 1 మిలియన్ వ్యూస్ షార్ట్స్ మనీ అని చెప్పేసి. అంటే చాలామంది ఇట్లాగే సెర్చ్ చేస్తారు కదా, కాబట్టి జనాలు ఎలా సెర్చ్ చేస్తారో అలా పెట్టండి. ఓకేనా, మీరు అవసరమైతే మీరు ఇంగ్లీష్ రాదు మనకి, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, తెలుగులో పెడతాం. సో తెలుగులో అయినా సరే మీరు పెట్టవచ్చు. సో తెలుగు కీబోర్డ్ ఎట్లా అంటే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని కొట్టండి. ఇంగ్లీష్ టు తెలుగు అని కొడితే మీకు ఇలా వస్తుంది. సో ఇంగ్లీష్ టు తెలుగు అని కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు నార్మల్గా మనం చాటింగ్ ఎట్లా చేసుకుంటాం, ఏం చేస్తున్నామంటే ఈఎం స్పేస్ చేస్తున్నావు, ఇగో ఇట్లా. సో ఏం చేస్తున్నావు ఇలాగా మనం చాటింగ్ చేసే లాంగ్వేజ్ ఇందులో కొట్టేస్తే కింద మనకు తెలుగు టెక్స్ట్ వచ్చేస్తుంది. షార్ట్స్ అంటే లఘు చిత్రాలు అని వచ్చింది. యూట్యూబ్ షార్ట్స్ కదా, 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి. సో చూడండి, 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బు వస్తుంది అని చెప్పేసి చేశాను. ఇక ఇక్కడ మీరు కింద తెలుగు టెక్స్ట్ వచ్చింది కదా, ఇక్కడ మీరు బాటంలో కాపీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దీని మీద నొక్కండి. దీని మీద నొక్కితే టెక్స్ట్ కాపీ అయిపోదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు అవసరమైతే ఇక్కడ ఇది నొక్కి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ కొడితే 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది అని చెప్పేసి పెట్టాను. సో కావాలంటే మీరు తెలుగులో కూడా టెక్స్ట్ వేయొచ్చు. ఓకేనా, సో ఇంగ్లీష్లోనే టెక్స్ట్ వేస్తే మీకు మనీ వస్తుందని ఏం లేదు, వ్యూస్ వస్తాయని ఏం లేదు. సో తెలుగులో కూడా మీరు కావాలంటే టెక్స్ట్ వేయొచ్చు. సో ఇలాగా కొంచెం టైటిల్ అయితే మోడిఫై చేశాను. హౌ మచ్ మనీ యూట్యూబ్ పే ఫర్ 1 మిలియన్ వ్యూస్ షార్ట్ వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. అయితే ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్లోనే మనం హ్యాష్ ట్యాగ్స్ వేయాలి. నార్మల్ వీడియోస్లో ఏంటంటే టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్ వేయకూడదు, కానీ షార్ట్ వీడియోస్లో టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్ వేయాలి. సో ఇది మెయిన్. ఓకేనా, సో షార్ట్స్ మనీ అండ్ మళ్ళీ కొంచెం అంటే మీరు హ్యాష్ ట్యాగ్ వేసిన తర్వాత హ్యాష్ ట్యాగ్లో మాత్రం హ్యాష్ ట్యాగ్ వేసి వితౌట్ స్పేస్తో మీరు రాయాలనుకుంది రాసేసి కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వేయండి. హ్యాష్ ట్యాగ్ వేసి యూట్యూబ్ మనీ వెంటనే మనకి కింద సజెషన్స్ చూపిస్తూనే ఉంటుంది. మనం చేసే వీడియోకి సంబంధించిన సజెషన్స్ వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ మనీ గురించి చెప్తున్నాం కాబట్టి యూట్యూబ్ మనీ, అండ్ షార్ట్స్ గురించి చెప్తున్నాం, షార్ట్స్కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి షార్ట్స్ మనీ అట్లా. సో మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వేసేసి యూట్యూబ్ ఎర్నింగ్స్, ఇది మళ్ళీ 100 కీవర్డ్స్ దాటి వెళ్ళిపోయిందని ఓకే, యూట్యూబ్ ఎర్నింగ్స్, దిస్ ఈజ్ ఎనఫ్, ఇక్కడికి సరిపోయింది. సో ఎందుకంటే 100 కీవర్డ్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడికి సరిపోయింది. సో ఇక్కడ మీరు విజిబిలిటీ గుర్తుపెట్టుకోండి, విజిబిలిటీ మీరు ప్రైవేట్లోనే పెట్టండి. ప్రైవేట్లో పెట్టి సో దీన్ని అప్లోడ్ కొట్టేసేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి సి వీడియో అని కొడితే మీకు వీడియో ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ యాడ్స్ పెండింగ్ అని వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ ఛానల్లోకి వెళ్ళండి, studio.youtube.com. ఓకేనా, సో ఇలా studio.youtube.comలోకి వెళ్తే ఇక్కడ మీకు కంటిన్యూ టు స్టూడియో అని వస్తుంది. కంటిన్యూ టు స్టూడియో కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మీకు మెయిన్ దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ వస్తుంది. పెన్సిల్ సింబల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇగో ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు యాడ్స్ అనేది పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు బాటంలో చూడండి, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ మీరు రాయాలి. సో డిస్క్రిప్షన్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ మొత్తం కాపీ చేయండి. కాపీ చేసి డిస్క్రిప్షన్లోకి వచ్చేసి ఇలా పేస్ట్ చేయండి. ఓకేనా, ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇంకా మీరు అవసరమైతే ఒక 4-5 హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు. రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ వరకు ఇచ్చుకోండి. ఇచ్చేసిన తర్వాత ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి. ఇది ప్లేలిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. సో ప్లేలిస్ట్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఒక ఫోల్డర్లో పర్టికులర్గా యూట్యూబ్ షార్ట్స్ వరకు దీంట్లో ఉంటాయి అని అర్థం. ఓకేనా, ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఉంటేనే వ్యూస్ అని కాదు, ఇది ఆప్షనల్. ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, సో ఇక్కడ షో మోర్ అనే ఆప్షన్, ఇది నొక్కాను కదా, షో మోర్ అనే ఆప్షన్ మీద కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ బాటంలో మీకు ట్యాగ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఇదేనండి.
షార్ట్ వీడియోస్కి ట్యాగ్స్ వేయరు. షార్ట్ వీడియోస్కి ట్యాగ్స్ వేస్తేనే మీ వీడియో దేనికి సంబంధించింది అనేది యూట్యూబ్ అర్థం చేసుకొని మీ వీడియోని ముందుకు పంపిస్తుంది. అర్థమవుతుందా? సో మీరు ఏం చేస్తారంటే అందరు యూజ్ చేసే వెబ్సైట్ నేను చెప్తున్నాను, ర్యాపిడ్ ట్యాగ్.io. ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది మీకు తెలిసే ఉంటుంది. యూజ్ టూల్స్ ఫర్ ఫ్రీ కొట్టేసి ఇక్కడ మీరు దేని గురించి వీడియో చేశారు సో ఆ టైటిల్ ఇక్కడ వేసేయండి. సో ఇక్కడ సెర్చ్ కొట్టేస్తే చూడండి ట్యాగ్స్ వచ్చాయి. హౌ మచ్ మనీ యూట్యూబ్ పేస్ ఫర్ 1 million వ్యూస్. సో హౌ మచ్ యూట్యూబ్ పెయిడ్ మీ ఫర్ 1 million వ్యూస్. సో ఇట్లా ఓకేనా. సో ఇక్కడ కొంతమందికి ఇక్కడ బాటంలో అగ్రీ అని అడుగుతుంది అని అంటున్నారు. అగ్రీ ఇచ్చేసేయండి, ఏం కాదు, మంచి వెబ్సైట్ ఇది. సింపుల్గా మీకు బాటంలో కాపీ ఆప్షన్ ఉంది, కాపీ చేసేయండి. ట్యాబ్ ఓపెన్ చేసి ఈ ట్యాగ్స్లోకి వెళ్ళి నొక్కి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా. ఈ పేస్ట్ అనే ఆప్షన్ నొక్కండి, ట్యాగ్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఓకేనా. ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ ఇండివిజువల్గా సపరేట్ అయింది చూసుకోండి. ఓకేనా. ఎందుకంటే కొంతమందికి కామాస్తో వస్తుంది అని అంటున్నారు కదా, ఒకవేళ అలా వస్తే ట్యాగ్స్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇది ర్యాపిడ్ ట్యాగ్స్లోకి వెళ్ళి ఆ టైటిల్ కొట్టి సెర్చ్ చేసిన తర్వాత ట్యాగ్స్ వస్తే దాన్ని కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి, సరిపోద్ది. ఈసారికైనా వస్తాయి. ఓకేనా. మ్యాక్సిమం అది ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంటే మీకు అది ఆప్టిమైజ్ అవ్వదు కాబట్టి అట్లా కామాస్ వస్తూ ఉన్నాయి. ఓకేనా. కొంచెం ఇంటర్నెట్ కూడా చూసుకోండి. సింపుల్గా ఇవన్నీ ఇచ్చేసారు కదా, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే వీడియోని స్కెడ్యూల్ పెట్టాలి. షార్ట్ వీడియో మీరు ఇప్పుడే పోస్ట్ చేశారు అనుకోండి, వీడియో ఆప్టిమైజ్ అవ్వదు, స్టాండర్డ్ క్వాలిటీలోకి కన్వర్ట్ అవ్వాలి. అండ్ వీడియో అనేది అసలు మామూలుగా యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకోవాలి, దేనికి సంబంధించిన వీడియోను చూడాలి, సజెషన్స్ని రెడీ చేయాలి. ఆ రెడీ చేసేంత వరకు మనకేమో ఓపిక ఉండదు. మనం ఏం చేస్తాం, వీడియోని వెంటనే టపా కొట్టేస్తాం, అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయొద్దు. షార్ట్ వీడియో ఎప్పుడైనా సరే స్కెడ్యూల్ పెట్టండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైవేట్లో పెట్టి మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు విజిబిలిటీలో ప్రైవేట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు స్కెడ్యూల్ పెట్టండి. స్కెడ్యూల్ పెట్టిన తర్వాత ఈరోజు డేట్ వచ్చేసి October 12th. ఓకేనా. సో October 12th నేను ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది కదా, నేను 1:30 పెడదాంలేండి. ఎందుకంటే 1:50 అంటే మరి ఇప్పుడే కదా అప్లోడ్ చేసింది, వీడియో కొంచెం ఆప్టిమైజ్ అవ్వడానికి టైం ఉంటుంది. కనీసం ఒక పావు గంట అరగంట గ్యాప్ అయినా ఇస్తే కొంచెం బెటర్గా వస్తుంది రిజల్ట్. ఓకేనా. అండ్ అట్లాగే ఈ టైం జోన్ అనే ఉంది కదా, ఈ టైం జోన్ మీద GMT + 5:30 లోకల్ టైం అని ఉంటుంది, ఫస్టే ఉంటుంది. దాన్ని నొక్కేసేయండి. దాన్ని నొక్కేసి ఇక్కడ డన్ అని ఉంటుంది, డన్ కొట్టేసేయండి. డన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సేవ్ కొట్టేసేయండి. సో ఈ అరగంటలో వీడియోలో ఏమైనా లోటుపాట్లు, ఈ సేవ్ అవ్వాల్సిన డీటెయిల్స్ అవి ఇవి మొత్తం కూడా ఆప్టిమైజ్ చేసుకొని ఆడియన్స్ని రెడీ చేసి పెడుతుంది. రెడీ చేసి పెట్టగానే వెంటనే మన వీడియోని 1:30కి రిలీజ్ చేస్తుంది. రెడీగా ఉన్న ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మానిటైజేషన్ సెట్టింగ్ కూడా చూసుకోండి. మానిటైజేషన్ ఆన్ అయింది, ఒకవేళ ఇక్కడ మీకు మానిటైజేషన్ ఆఫ్లో ఉంటే ఆన్ పెట్టుకోండి. ఓకేనా. అది కూడా మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళకే ఈ ఆప్షన్ చూపిస్తుంది. మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వకపోతే ఈ మానిటైజేషన్ ఆప్షన్ చూపించదు మీకు. ఓకేనా. సో మానిటైజేషన్ అయిన వాళ్ళకైనా అవ్వకపోయినా కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎంటైర్ ప్రాసెస్, ఈ షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనే ప్రాసెస్ ఉంది చూసారా, ఆ ప్రాసెస్ అయితే ఉపయోగపడుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక షార్ట్ వీడియోని మీరు అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకొచ్చి పెట్టాము, సో ఆ వీడియోని ఎలా పడితే అలా పిచ్చిగా అప్లోడ్ చేసాము, అయినా యూట్యూబ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, యూట్యూబ్ నా వీడియోస్ ఎవరికి రికమెండ్ చేయట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. అసలు మనం చేయాల్సిన ప్రాసెస్ మనం కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు యూట్యూబ్కి అర్థమయ్యేలా చెప్పాలి కదా, ఒరే బాబు ఇది పెన్నురా, ఈ పెన్ను కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చూపి అని చెప్పి యూట్యూబ్ వాడికి మనం చెప్తాం. కానీ మనం పెన్ను గురించి వీడియో చేసి మనం ఏం చేస్తాం, ఏదో ఫోనో లేకపోతే ఏదో లెన్స్ క్యాపో లేకపోతే ఏదైనా వాచో వాటి గురించి పెడతాం. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ రివ్యూనో లేకపోతే ఏదన్నా ఒక పర్టికులర్ దేనో దాని గురించి వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ రివ్యూ చేస్తారు. ప్రోడక్ట్ రివ్యూ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ట్యాగ్స్లో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ వీడియో, లేకపోతే బాలకృష్ణ లేటెస్ట్ టీజరు, లేకపోతే లేటెస్ట్ తెలుగు మూవీ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏది డిస్క్రిప్షన్లో, టైటిల్లో, హ్యాష్ట్యాగ్స్లో వేస్తూ ఉంటారు. మీరు చేసింది పెన్ను గురించి, కానీ మీరేమో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అని మాట్లాడతారు. అలాంటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి ఎవరు సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో తీసుకెళ్ళి రికమెండ్ చేస్తుంది. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. అది ఇప్పుడు మీరు చెప్పింది చేయటమే యూట్యూబ్ పని. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అరే నేను బాలకృష్ణ గురించి కొడితే ఏదో పెన్ను వీడియో వస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వీడియోని స్కిప్ చేస్తారు. అట్లా ఎక్కువ శాతం స్కిప్ చేస్తారనుకోండి, ఏమవుతుంది, మీ వీడియోని ఎంతమందికి రికమెండ్ చేసినా కానీ రిలేటెడ్ వీడియో కింద మీకు ఎవరు క్లిక్ చేయట్లేదు అని అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదని అర్థం. కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుంది, మీ వీడియోని తొక్కేస్తుంది. అర్థమవుతుందా? సో అలా చేయకండి. ఎప్పుడైనా సరే మీరు చేసే వీడియోకి సంబంధించిన రిలేటెడ్ ట్యాగ్స్, రిలేటెడ్ కీవర్డ్స్, రిలేటెడ్ టైటిల్ పెట్టండి, దానికి సంబంధించినవే రాయండి.
ఓకేనా. సో ఇంగ్లీష్ మనకు రాదు అని అనుకుంటే తెలుగులో అయినా పెట్టేసేయండి, తెలుగు కూడా యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు షార్ట్ వీడియోస్లో చాలామంది తెలుగే పెడుతున్నారు, ట్రెండింగ్ వీడియోస్లో చూడండి చాలా వరకు తెలుగు టైటిల్సే ఉంటాయి, అయినా కానీ యూట్యూబ్ అర్థం చేసుకొని ట్రెండింగ్లో పెడుతుంది కదా, తెలుగు పీపుల్కి రికమెండ్ చేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వండి. సో ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో మనం ఎంతసేపటికి వీడియోస్ పెడుతున్నాము అనే దాని మీదే ఉంటాం, కానీ కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది మనం అసలు ఆలోచించట్లా. సో ఇది కరెక్ట్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు వీడియోస్ చేయండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఇక్కడ దాకా మీరు ఓపిక్గా వీడియో చూసి కొంచెం ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను ఏ ఛానల్ కొంచెం జెన్యూన్గా ట్రై చేయాలనుకుంటుంది అనేది. ఓకేనా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు, ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.